ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లా వాసులందరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. మెడికల్ కాలేజీల నిర్వహణలో PPP మోడల్ వద్దు. రౌండ్ టేబుల్ సమావేశం నాయకులు డిమాండ్. ప్రతిరోజు ఒక్కరోజు 1 గంట సమయాన్ని పరిశుభ్రత కోసం కేటాయించాలి. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ భావన సూచన. ఘనంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. వీణాపాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాతి నినాదంతో జిల్లా వాసులందరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం కాకినాడ కలెక్టరేట్లో స్వచ్ఛత హీ సేవా స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనాట్రాణి, కలెక్టర్ మనీషా, DRO వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి శ్రమదానం చేశారు. కలెక్టరేట్ ఆవరణాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించి మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తితో కనీసం రోజుకో గంటపాటైన పరిశుభ్రతపై దృష్టి పెట్టారన్నారు. స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తితో జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల అన్ని ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మన ఇంటితో పాటు పనిచేసే కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్నారు. మన పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మానసిక ఆరోగ్యం పొందొచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ కాకినాడ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని, ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాతి నినాదంతో జిల్లావాసులందరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని ఆయన సందర్భంగా కోరారు. కార్యక్రమంలో డ్వామా PD ఏ వెంకటలక్ష్మి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవులా నాయక్, CPO P త్రినాథ్, కలెక్టరేట్ AO S రామ్మోహన్ రావు, వివిధ విభాగాల అధిపతులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన PPP పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ అంటే పరోక్షంగా ప్రభుత్వం తన బాధ్యతను వదిలించుకుని ప్రైవేటు వారికి మెడికల్ కాలేజీలు అప్పగించడమేనని పలువురు పేర్కొన్నారు. CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ AP NGO హోం నందు రౌండ్ టేబుల్ సమావేశం M రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ వామపక్ష, ప్రజా, దళిత, పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశ ప్రారంభం ప్రముఖ చెస్ డాక్టర్ CH గోపీనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలు స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో NRI సీట్ కోటా రద్దు చేశారని, తాను చదువుతున్న రోజుల్లో యూజర్ ఛార్జీలు ప్రవేశపెడితే ప్రజల్లో పెద్ద నిరసన వచ్చిందని తెలిపారు. PPP మోడల్లో వైద్య విద్యార్థుల నుండి సీట్ ఫీజు నిమిత్తం ఎంత వసూలు చేస్తారు, వైద్య నిమిత్తం ప్రజల నుండి ఏమైనా వసూలు చేస్తారా అనేది తేటతెల్లం చేయాలని కోరారు. CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, లిబరేషన్ జిల్లా నాయకులు CH నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అవలంబిస్తూ కార్పొరేట్లకు వైద్య విద్య తాకట్టు పెట్టడానికి PPP మోడల్ తీసుకొచ్చిందని, దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల జాతీయ నాయకులు చోళంగి వేణుగోపాల్, SC ST ఫోరం నాయకులు బయ్య రాజేంద్ర కుమార్, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గాలకు చదువు దూరం చేసే కుట్రల్లో భాగంగా PPP అన్నారు. పౌర సంఘం నాయకులు డి రమణరాజు మాట్లాడుతూ PPP ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజా ప్రభుత్వం పోయి ప్రైవేటు జపం చేయడం చేస్తే కూటమిలోని అన్ని పార్టీలు మూల్యం చెల్లించుకుంటాయన్నారు. RTI జేఏసీ నాయకులు పప్పు దుర్గా రమేష్, MJS నాయకులు హాసన్ షరీఫ్ మాట్లాడుతూ
పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య చదువు చదవకుండా చేసే కుట్రలు కేంద్రం తీసుకొస్తే ఆకోవలని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటికే ఇంటర్, నీట్ కోచింగ్కు 2-3 లక్షలు ఖర్చు పెడుతున్నారని, పీపీపీ మోడల్ వస్తే కోట్లు ఖర్చు చేయగల విద్యార్థులే వైద్య విద్య చదువుతారని, ఇది సమాజంలో సమాన అవకాశాలు దూరం చేయటమే అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వర్మ మాట్లాడుతూ హైవే నిర్వహణ పీపీపీ పద్ధతిలో నడిపి ప్రజల నుండి దోపిడీ చేస్తూ సంవత్సరాల తరబడి టోల్ ట్యాక్స్ వసూలు చేసిన అనుభవం ఉందని, మెడికల్ విద్యలో కూడా ఇదే ధోరణి తెస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తన బాధ్యత నుండి వైద్యులకి ప్రైవేటుకు అప్పగించే పని తప్ప ఇంకోటి కాదన్నారు. ఈ సమావేశంలో ఎం నరసింహం, గోపాలకృష్ణ, సిపిఎం కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఐతపత్తుల రామేశ్వరరావు, జేవీవీ నాయకులు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్, లోవరాజు, సాహిత్, వాసు తదితరులు పాల్గొనగా పలవేల వీరబాబు వందన సమర్పణ చేశారు. ప్రైవేటీకరణ జరిగేటువంటి ప్రమాదంలో ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి మేము ఉద్యమాన్ని తీసుకురాదలుచుకున్నాం. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో ఈ పీపీపీ మోడల్ పెట్టారు. ఏ కేటగిరీ 8 లక్షలు, బి కేటగిరీ 16 లక్షలు, సి కేటగిరీ 30 లక్షలు ఇప్పటికే పీపీపీ మోడల్లో వసూలు చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మోడల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం మెడికల్ విద్యకు దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. రెండో పక్క ఈరోజు మెడికల్ వైద్యం అందించాల్సినటువంటి ప్రభుత్వం తన బాధ్యత నుంచి దూరం జరిగి అమెరికా లాంటి సిస్టమ్ తీసుకొచ్చే పద్ధతుల కోసం ముందుకు వస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కూడా ఇన్సూరెన్స్ మీద ఆధారపడేటువంటి వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ పీపీపీ మోడల్ వస్తూ ఉంది. అందుకని ప్రజానీకం అందరూ కూడా గమనించి ఈ విధానాలని వ్యతిరేకించాలని, అలాగే ఎవరైతే ఎంబీబీఎస్ కోసం చూస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ అన్నిటినీ ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ పద్ధతిని పరిశీలించి అర్థం చేసుకుని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తు కార్యాచరణలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తీసుకున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణలో ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ చేయబట్టుకు చూడటం తప్ప అన్ని పరీక్షలు బయటకు వెళ్ళి వేల రూపాయల్లో చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రభుత్వ వైద్య విద్యని ప్రైవేటీకరణ దిశలో పెట్టినట్లయితే రాబోయేటువంటి కాలంలో ఇక పూర్తిగా 100% వ్యాపార దృక్పథం అవుతుంది తప్ప ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. గతంలో కరోనా వచ్చినప్పుడు మనం చూసాం, ప్రభుత్వ విద్య ప్రజలకు అందిందా, ప్రైవేటు వైద్యం ప్రజలకు అందిందా? మరి ప్రపంచంలో ప్రభుత్వ వైద్యం అజమాయిషి ప్రభుత్వం చేతిలో ఎక్కడైతే ఉందో అక్కడే మరణాల రేటు తగ్గింది. కాబట్టి భవిష్యత్తులో అనేకమైనటువంటి అనారోగ్య సునామీలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ విద్యను కానీ, ప్రభుత్వ వైద్యాన్ని కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ 100% కూడా ప్రభుత్వ అజమాయిషిలోనే నడిపించాలి. ఇప్పటికే ప్రభుత్వ భూమి, అదేవిధంగా ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ సిబ్బంది, ప్రభుత్వ అనుమతులు అన్నీ ఇచ్చినటువంటి వైద్య కళాశాలల్ని ప్రైవేటు వారికి దారబోసేటువంటి కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ఈ రోజున సిపిఎం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని, ఇదే విధంగా నగర ప్రముఖుల్ని, మేధావుల్ని అందరినీ కూడా సమీకరించి తద్వారాగా ఉద్యమ కార్యాచరణగా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ చెప్పడం లేదు, ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలనేటువంటి డిమాండ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అన్ని వర్గాల వారు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని పౌర సంక్షేమ సంఘంగా వారందరినీ కూడా కోరుకుంటున్నారు. కరోనా టైంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న అన్ని చోట్ల కూడా చాలా వైద్యం అందింది, చాలా మంది సేవ్ అయ్యారు. ఇదే వైద్యం అప్పుడు కోట్లాది రూపాయలు దీనిపైన స్కాములు జరిగినాయి. భవిష్యత్తులో ఇది కానీ ఓన్లీ ప్రైవేట్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే వైద్యం అత్యంత ఖరీదైంది, అందరిని ద్రాక్ష అయిపోతుంది. చాలామంది బడుగు బలహీన వర్గాలే కాదు, ఒక మామూలు మధ్యతరగతి వాడు కూడా వైద్యం అందక ఇబ్బందులు పడతాడు. ఇన్సూరెన్స్ కంపెనీలు పెంచి పోషించడానికి చేసినటువంటి కుట్ర మాత్రమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉన్నత వర్గాలకి దోచిపెట్టేందుకే పెడుతున్నారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా యూసర్ ఛార్జీలు పెట్టి పేద వర్గాలకి నడ్డి విరిచాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎక్కడున్నా సరే డబ్బున్నటువంటి ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో అటువంటి దోపిడీదారులు దొరబాబే మన చంద్రబాబు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇది వెనక్కి తీసుకోకపోతే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్రాల్లో పెద్ద ఉద్యమిస్తాము. మళ్ళీ గత ప్రభుత్వం ఎట్లాగైతే ఇదైందో అలాగే పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యతో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి, దీన్ని వెంటనే రద్దుపరచాలి ఈ ఆలోచనని అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. చొల్లంగి వేణుగోపాల్,
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏ సంస్థ కూడా దాని సరైనటువంటి అభివృద్ధిలోకి రాలేదు. ముఖ్యంగా మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ కూడా చూసాం. బిఎస్ఎన్ఎల్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి ప్రైవేటు టెలికాం సంస్థలు తీసుకొచ్చారు. అత్యంత కారు చౌకగా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్లో దాన్ని మూతేసే పరిస్థితి వచ్చినప్పటికీ ఈ ప్రైవేటు వ్యక్తి జియో పేరు చెప్పి మరో పేరు చెప్పి ఉచితం అని అలవాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా బిఎస్ఎన్ఎల్ పక్కన పెట్టి ఈ ప్రైవేట్ ఛానల్లోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రజలకు అందనంత విధిగా ప్రజలకు ఒక రకమైనటువంటి సెల్ ఫోన్లకు అలవాటు పడ్డ తర్వాత వాళ్ళు చెప్పిన రేటుకే రీఛార్జ్ చేయించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ రోజు టెలికాం రంగం తీసుకొచ్చింది. అదే సందర్భంలో మొన్న ఏదైతే కాశ్మీర్లో ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విమానయాన సంస్థలని ప్రైవేట్ వ్యక్తులకి టాటా లాంటి వ్యక్తులకు అప్పగించిన తర్వాత అక్కడ ఇష్యూ జరిగి జనాలు చస్తూ ఉంటే ఒక పక్క ఉగ్రవాదులు చంపుతారనేటువంటి బ్రెయిన్ తోటి అక్కడ ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళంతా పరుగులు తీసే పరిస్థితుల్లో కేవలం 3,000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 30,000 రూపాయలు కూడా ఈ ప్రైవేట్ సంస్థ రుజువు చేసినాయి. రేపు పొద్దున ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కాలేజీలు కూడా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో కరోనా లాంటి సమయాల్లో కూడా మనం చూసాం. ప్రజలకు అత్యవసర సమయాల్లో చేతులు ఎత్తేయడం కానీ రూపాయి అందించాల్సింది 100 రూపాయలు వసూలు చేయడం కానీ చేస్తూ ఉంటాయి. అందుచేత ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ చర్యని, ఈ ప్రజా వ్యతిరేక చర్యని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగం మాత్రమే మొత్తం విద్యనంతా కూడా ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. మిత్రులారా, స్వచ్ఛతా హీ సేవ 2025 ప్రచారం క్రింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ పరిశుభ్రత కార్యక్రమాన్ని గురువారం ఉదయం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సురేష్ నగర్ 3వ డివిజన్లో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ భావన ఐఏఎస్ అధ్యక్షత వహించగా శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు స్వయంగా పార్కులో చెత్తను చీపురుతో ఊడుస్తూ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు. అనంతరం పార్కులో మొక్కలు నాటుతూ ప్రజలతో కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన, ఐఏఎస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకరోజు 1 గంట సమయాన్ని పరిశుభ్రత కోసం కేటాయించాలి. బాధ్యతాయుతమైన అలవాట్లు అలవర్చుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. సమాజానికి శుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి అమూల్యం. వారిని మనం గౌరవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కేవీ కృష్ణారావు, శానిటేషన్ సూపర్వైజర్ అప్పలనాయుడు, కార్పొరేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి సురక్ష శిబిర్. సో మనం అందరూ శానిటేషన్ వర్కర్స్ కోసం సురక్ష శిబిర్ కూడా పెట్టడం జరిగింది. మొన్న స్టార్ట్ అయింది, అది కూడా కంప్లీట్ చేస్తాము. థర్డ్ వచ్చేసి మన క్లీన్ ఫెస్టివల్స్, అందులో స్వచ్ఛ దశరా కూడా మనం ప్లాన్ చేస్తాం. ఎలా ఈకో ఫ్రెండ్లీ మనం ముందుగా వెళ్ళొచ్చు, జీరో ప్లాస్టిక్, జీరో వేస్ట్ సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, అదే కూడా మనం ముందుగా వెళ్తాం. ఈ ప్రోగ్రామ్ సంబంధించి 25th సెప్టెంబర్లో నేషన్ వైడ్ ఒక అందరి కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ అంటే 1 డే, ఒక రోజు 1 గంట అందరూ కలిసి ఒక ప్లేస్ లో, పబ్లిక్ ప్లేస్ కానీ ఆఫీసెస్ కానీ ఎక్కడికి అందరూ కలిపి క్లీన్ చేయాలి. శానిటేషన్ కోసం అవేర్నెస్ అందరికి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నేషన్ వైడ్ పెట్టడం జరిగింది. ఇక్కడ కాకినాడలో కూడా మనం సురేష్ నగర్ పార్క్ ప్రమైసెస్ లో ఈ ప్రోగ్రామ్ పెట్టాము. సో అందరూ ఎమ్మెల్సీ గారు వచ్చారు, థ్యాంక్ యూ ఫర్ హర్. అండ్ చాలా మంది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, మనకి ఎంసీ స్టాఫ్ వచ్చారు. సో అందరికి థ్యాంక్ యూ. ఐ ఎక్స్పెక్ట్ దిస్ ప్రోగ్రామ్ టు బి ఎ గ్రేట్ సక్సెస్ అండ్ కాకినాడ విల్ బి క్లీనర్ సిటీ ఎవ్రీ డే. సో ఈ మనం పెద్దవాళ్ళు ఒక పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మనం కూడా డెవలప్ చేసుకొని మనం కూడా భాగస్వాములు అవ్వాలి ఒక నేషన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. మరి పండిత్ గారు ఏమన్నారంటే, నేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సోల్ అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఇంటిగ్రిటీని, మనలో ఉన్న కల్చర్ని, ట్రెడిషన్ని ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో అది అప్పుడు ఒక దేశం అవుతుంది. సో ఈ ఇనిషియేటివ్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అన్ని ప్లేసుల్లో కూడా రాష్ట్రం అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరూ కూడా దీనికి సహకరించి ఇది స్వచ్ఛోత్సవ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే అందరూ కూడా ఈ రోజుతో అలా కాకుండా కూడా డైలీ లైఫ్లో కూడా ఎన్వైరన్మెంటే కాదు మన మనసులు కూడా స్వచ్ఛంగా ఉంచుకొని మన యొక్క బాధ్యతలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ భావన గారికి చాలా నమస్కారాలు. ఎందుకంటే ఈమె సహకారంతో
ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే గ్రీన్ ఎన్వైరన్మెంట్ కోసం మేడం కూడా చాలా కృషి చేస్తున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారాలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 4వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు వీణాపాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సిరిరావుపేటలో వెంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు వీణాపాణి అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి వీణాపాణి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ వీణాపాణి అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు వల్లూరి కామేశ్వరి శ్రీ బాల త్రిపుర సుందరి ఆర్కిడ్ వారి సౌజన్యంతో ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోట అప్పలకొండ, నెక్కటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరు తులసి, చల్లంగి శ్రీదేవి, తంగళ రామ్మోహన్, చెద్దిపెట్టి చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీరప్రభావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వీణాపాణి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు సాయంత్రం ఇక్కడి నుంచి మొదలుకొని రేపు సాయంత్రం వరకు కూడా వీణాపాణి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క దర్శనం మాత్రం ఈరోజు 4వ రోజు 2వ తారీఖు వరకు కూడా ఇదే దర్శనాలు ఇదే రూపంలో అమ్మవారు వేరు వేరు రూపాల్లో దర్శనమిస్తారు. ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సులభతరంలో దర్శనం ఆచరించే విధంగా దర్శనాలు, అదేవిధంగా ఉచిత ప్రసాదం, మంచినీరు, చనువు బంధువులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారి సూచనల సలహాల మేరకు, మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చివరి రోజు మహా అన్నదానం ఏర్పాటు చేయడం అయింది 3వ తారీఖున. ఈ 50 మంది భక్తులు కూడా వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. నవరాత్రుల సందర్భంగా కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 4వ రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారిని వీణాపాణి అవతారంలో అలంకరణ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గంటలకి అలంకరణ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని మీ ద్వారా అందరినీ కోరుతాం. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు కూడా తీర్థ ప్రసాదాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరికి లోటు లేకుండా 4వ రోజు కూడా కంప్లీట్ చేయాలని చేస్తున్నామని చెప్పి మీకు తెలియపరుస్తాం. కాకినాడ 2 టౌన్ సెంటర్ మెయిన్ రోడ్ లో గల సత్య ఏజెన్సీస్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య ఏజెన్సీస్ తరపున డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గోపి, బ్రాంచ్ మేనేజర్ జగన్ మాట్లాడుతూ తమ షాపుల్లో అన్ని రకాల కంపెనీల టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. భారతదేశంలో సుమారు 372 బ్రాంచ్లు గల సత్య ఏజెన్సీస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా కాకినాడలో షోరూం ప్రారంభించి సంవత్సరం అయిందని తెలిపారు. కాకినాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. టౌన్ ప్రజలందరికీ మా కృతజ్ఞతలండి. ఈరోజు మేము కాకినాడలో సత్య షోరూమ్ ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నాం. ఇది ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ షోరూమ్ మాకు. సో ఇప్పుడు మాకు మొత్తం ఏపీ అంతా కలిపి 65 షోరూమ్స్ ఉన్నాయి. సో ఇవాళ యానివర్సరీ సందర్భంగా కస్టమర్స్కి మేము ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఎవ్రీ 20,000 పైన కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా 1,500 రూపీస్ వాల్యూ చేసే చైర్ని మేము 399కి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఖచ్చితమైన గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా 50% ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది అండి. దసరా డిస్కౌంట్స్ కూడా చాలా మటుకు ప్రతి ప్రోడక్ట్ మీద మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ వారు ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో GST 2.0 దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేశాము. సో ఎల్ఈడీస్ మీద అండ్ ఏసీస్ మీద చాలా భారీగా తగ్గింపు జరిగిందండి. సో కాకినాడ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఒక్కసారి మా షోరూమ్ విజిట్ చేసి మా యొక్క సర్వీస్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు మాకు ఈ
షోరూమ్కి సపోర్ట్ చేసిన ప్రసాద్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కాకినాడ పిఠాపురం రోడ్లో గల శ్రీపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 4వ రోజు శ్రీ ఐశ్వర్య అంబిక అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అశేషంగా తరలివచ్చిన మహిళలు 10 కోట్ల మంది కుంకుమార్చన చేశారు. అదేవిధంగా గాయత్రి హోమం, సౌరహోమం, క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చక స్వాములు, ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 50,000 మంది మహిళలు శ్రీ లలిత పారాయణ చేసిన కుంకుమను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు విచ్చేసిన అశేష జనవాహినికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజా భోజన ఏర్పాట్లు, 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సువాసిని పూజ, కుంకుమార్చన, చండీహోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ శరన్నవరాత్రి కార్యక్రమంలో ఒక శుక్రవారం నాడు అమ్మవారికి ఉత్సవమూర్తి కాదు, అమ్మవారికే పూరాభిషేకం చేస్తాం. కొన్ని 50-100 లీటర్ల పాలు, అలాగే పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలు, విశేషంగా తత్వమన్నీ కూడా ఉండి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ఉంటుంది. ఇటువంటిది చూడడమే మనం ధన్యత లభిస్తుంది మనకి. ఇలాంటిది ఎక్కడ అమ్మవారి గుళ్ళో జరిగే పూరాభిషేకం చూడడం అంటే అంత సులువు కాదు. అందులో దేవి నవరాత్రి కార్యక్రమాల్లో అంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారికి కృపకి పాత్రలవుతారని నేను అనుకుంటున్నాను. అలాగే దేవాలయం ఈ కార్యక్రమాలన్నింటికీ కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చింది. కానీ అమ్మవారికి మనది కూడా ద్రవ్యం కొంత పడినట్లయితే అది చాలా గొప్ప విశేష ఫలితాలు మనకిస్తుంది. అంటే ఎవరైనా కనుక అభిషేక ద్రవ్యాలు ఎవరైనా కనుక తీసుకొస్తామనుకున్నట్లయితే నగదు రూపంలో కానీ ద్రవ్యాలు తీసుకురాని వాళ్ళు నగదు రూపంలో కూడవచ్చు, లేకపోతే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళు, వివిధ రకాలైన పళ్ళు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా ఏవైనా సరే మీకు తోచినంత మనం ఇవ్వగలిగే మనకి శక్తి ఉన్నంత అమ్మవారికి సమర్పించినట్లయితే దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అది ఈరోజు సాయంత్రం తీసుకురావచ్చు, లేని పక్షంలో రేపు 7 గంటల లోపు కనుక తీసుకొచ్చే పదార్థాలను కూడా ఈ అభిషేకం దాంట్లో వినియోగిస్తారు. అంచేత మీరందరూ భక్తి శ్రద్ధలతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి కృతార్థులవలసిందిగా ప్రార్థిస్తున్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 3వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అవతారాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న ప్రారంభించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపిస్తున్నారు. పూజలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీ దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలు అందిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మల చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బి శ్రీరామ్, కలిది సురేష్, కె పాపారావు, సూర్యగంగాధర్, పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, వాకాడ శ్రీనివాస్, జువల ప్రకాష్, కొండమూరి బుజ్జి, సాయికృష్ణ, సుంకర శ్రీనివాస్, ముమ్మిడి త్రిమూర్తులు, బోలోజు ఉమామహేశ్వరరావు, మూడే రాజబాబు, దీనా అనిల్, రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున అమ్మవారు గాయత్రీదేవి అవతార అలంకరణలో భక్తులకు అనుగ్రహ దర్శనమిచ్చారు.
10వ శక్తిపీఠం శ్రీ పురుహూతిక అమ్మవారు కొలువైన కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగాయ క్షేత్రం శ్రీ ఉమాకుకుటేశ్వర స్వామాలయంలో శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీయాగ దసరా మహోత్సవాలు ఘనంగా 4వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవాల 4వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు 1,00,000 కుంకుమార్చన, సహస్రనామాలతో పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ హోమం, చండీ పారాయణ పండితులు చేశారు. అలాగే కుకుటేశ్వర స్వామికి, దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆరోగ్యానికి సంబంధించిన వైద్య వృత్తిలో ఫార్మసీ కూడా ఎంతో కీలకమని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఫార్మసీ విభాగ అధికారి ఎస్ ప్రభుదాస్ పేర్కొన్నారు. రమణపేటలో అడబాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు వ్యాధి నిర్ధారణ చేస్తే దానికి తగ్గట్టుగా ఫార్మసిస్టులు రోగులకు మందులు అందించి కాపాడతారన్నారు. ఔషధ మోతాదు, దాని ఉపయోగం వంటి అంశాలను రోగులకు వివరిస్తూ వారు సురక్షితంగా ఆరోగ్యంగా జీవించేలా చేయడంలో ఫార్మసిస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. సరైన మోతాదులో మందులు తీసుకునేలా మార్గనిర్దేశనం చేయడం కోసం ప్రతి ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ఫార్మసిస్ట్ శ్రీవాణి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తారని, వారు లేకుండా వైద్య పరిశ్రమ ఉనికిలో ఉండదన్నారు. ఔషధాలపై ప్రజలకు బోధించడం, సురక్షితమైన వినియోగం, వైద్య సమస్యలపై అవగాహనను ప్రోత్సహించడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఫార్మసిస్టులు ఎస్ ప్రభుదాస్, పి శ్రీవాణిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీ నగేష్, రవిశంకర్ పట్నాయక్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాజా, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫార్మసిస్ట్ అనేవాళ్ళు క్వాలిటీ చూసుకోవడం, ఏ డ్రగ్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎన్ని మోతాదులు వేసుకోవాలి, ఎన్ని మిల్లీగ్రాములు వేసుకోవాలి, వాళ్ళ బాడీ వెయిట్ ఎలా ఉంటుంది, రాత్రి వేసుకోవాలా పగలేదు, ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సిన ఫార్మసిస్టులు ముఖ్యంగా కరోనా టైంలో అద్భుతమైన సేవలు చేశారు. ఆ సేవల వలన ప్రపంచం అంతా కూడా ఈ మందుల వలన దీనివలన కూడా చాలా వరకు డెత్ రేట్లు తగ్గి కరోనాలో చాలా అద్భుతమైన పనితీరును కనబరిచారు. అలాగే ఈరోజు మన అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ దినోత్సవం జరుపుకుంటున్నాం కనుక మన ఫార్మసీ మిత్రులందరికీ, ఫార్మసీ ప్రొఫెషన్లో ఉన్న అందరికీ కూడా ఫార్మసీ డే శుభాకాంక్షలు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానాన్ని తక్షణం రద్దు చేయాలని, మహిళలచే రాత్రి వేళల్లో పని చేయించడం మానుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి ఐసీసీటీయు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజుబాబు, లిబరేషన్ నాయకులు నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్, పౌర సంక్షేమ సంఘ నాయకులు దూసర్లపూడి రమణరాజు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు మద్దతు పలికారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే పని మేము ప్రజలందరి చేత చేయిస్తాం. ఆయన రద్దు అయిపోవాలో, ఈ విధానం రద్దు అవ్వాలో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం. 8 గంటల పని విధానం అనేటువంటిది ఏదో రాష్ట్రం వాళ్ళు కోరుతున్నాం కాదు, ప్రపంచం అంతటా ఉన్నదే. పైగా 8 గంటల పని విధానం కోసం చెప్పి ఒక పెద్ద సమ్మె 1986లో చికాగోలో జరిగింది. కానీ గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో తొలిసారి 8 గంటల పని విధానం కోసం సమ్మె చేసిన వాళ్ళు భారతీయులు. అది 1962లో పౌర రైల్వే కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మె ఆ రోజు విజయవంతం కాలేదు, కానీ చరిత్రలో భద్రంగా నమోదై ఉన్నది. అందువల్ల మేము చెప్పదలుచుకుంది అంటే ఈ రోజు తీసుకొచ్చిన విధానాన్ని మీరు రద్దు చేయండి. మీరు రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే పనంతా మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. ప్రొడక్టివిటీ పడిపోతుంది, కార్మికుల మానసిక స్థితి గందరగోళంగా మారిపోతుందని చెప్పి తెలియజేశారు. ఇదన్నీ పక్కన పెట్టినా ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు ఉపాధి కోల్పోతారు ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పటికీ 8 గంటలు చొప్పున 3 షిఫ్ట్లు 24 గంటలు పనిచేసేవారు. 3 షిఫ్ట్ల స్థానంలో ఇప్పుడు 12 గంటలు తీసుకొచ్చారు, 2 మాత్రమే పనిచేస్తారు. అంటే ముగ్గురులో ఒకళ్ళు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. లక్షల మంది విద్యార్థులు ఉపాధి కోసం కాలేజీ పట్టాలు పట్టుకుని వచ్చిన వాళ్ళకి అసలు ఉద్యోగాలే దొరికే పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిర్ణయం వల్ల తాండవించబోతుంది అనేటువంటిది మనం గమనించాలి. మీ పిల్లల భవిష్యత్తుకి ఇది నష్టం అని చెప్పి ప్రజలు గమనించాలని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓటమి చెందితే గనక 2029 ఎన్నికల్లో అది ఈ నిర్ణయాలు, కార్మిక వ్యతిరేక నిర్ణయాల వల్లే అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరైనా ఈ పెంచిన పని గంటలను తగ్గించాలి, రద్దు చేయాలి, లేదా మీ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి పని అయినా కార్మిక వర్గం ప్రజలు చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తాను. ఈరోజు ఆ 8 గంటల పని దినాన్ని మానేసి 13 గంటల పని దినాన్ని అమలు చేయడం చాలా దారుణం. ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన ఈ ప్రభుత్వాలన్నీ కూడా
పెట్టుబడిదారులకి ఊడుగం చేస్తూ ప్రజల్ని బ్రతకనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మహిళలు ఆక్వా రంగాల్లోని షాపింగ్ మాల్స్లోని 12 గంటలు చేస్తూ కుటుంబానికి దూరం అయ్యారు. ఇప్పటికే ఓ పక్కన మద్యం అలాగే గంజాయి కూడా ఈ రోజుల్లో విరివిగా దొరుకుతున్న సమయంలో మహిళలు కూడా ఆ కొద్ది సమయం కూడా ఇంట్లో లేకుండా కుటుంబాలను విచ్ఛిన్నకరంగా చేసే ఈ ప్రభుత్వంగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏది ఏమైనా పని గంటలు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కార్మికులంతా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇప్పటికే వాళ్ళు ఇస్తున్నటువంటి చాలినటువంటి జీతాలతోటి అన్ని ప్రభుత్వ రంగాలలోనూ కూడా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ మొత్తం అందరి సిబ్బంది కూడా నానా రకాల అగచాట్లు పడతా ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వ పథకాలు లేవు. ఇప్పుడు ఈ రకంగా చేయడం వల్ల కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం తప్ప కార్మిక వర్గానికి ఈయన బహు వ్యతిరేకి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రుజువు చేసుకున్నారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు అనేటువంటి ఒక వాతావరణంలో ఆయన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. మరలా శాశ్వతమైనటువంటి రాజకీయ జీవితాన్ని కోల్పోయేటువంటి దుస్థితిని కార్మిక వ్యతిరేకతతో తెచ్చుకుంటున్నారనేటువంటిది సుస్పష్టం. ఎప్పటికైనా మీరు పని గంటలు పెంచితే మీరు జీతాలు పెంచండి. జీతాలు పెంచకుండా పని గంటలు పెంచితే మాత్రం ఈ కూటమిలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా రాజకీయ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని పౌర సంక్షేమ సంఘం ప్రజల తరపున ప్రకటిస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధిని ప్రోత్సహించడంలో భాగంగా వారికి టూరిజం ద్వారా ఉపాధిని అందిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు గున్నం చంద్రమౌళి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో స్కజ్ రిసార్ట్స్ ను గున్నం చంద్రమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ కాకినాడ నగరానికి సముద్ర తీరానికి అతి చేరువలో స్కజ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కాకినాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసి పెట్టాడు. ఇక్కడ తన సొంతంగా స్వయం కృషితో తను సెల్ఫ్ ఎంప్లాయ్మెంటేషన్కి ఎవరి మీద ఆధారపడకుండా తనే నలుగురికి ఆదర్శంగా నిలబడి ఇలాంటి కార్యక్రమం చేపట్టాడు. అది కూడా ఈ కాకినాడ రూరల్లో చేపట్టాడు. ఈ కాకినాడ రూరల్లో ఇలాంటి అరుదుగా ఉన్నాయి. ఇలా బీచ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా ఈ పిల్లలకు కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి అందరూ తప్పకుండా విచ్చేసి ఇలాంటి ఎంప్లాయ్మెంటేషన్ ఇలా సెల్ఫ్గా ఇచ్చేసుకుంటున్న వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఇది అద్భుతమైన విజయం చూసి మరిన్ని ఇలాంటివి పెట్టాలని అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళి మరిన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంటేషన్ వాటికి మీరు అందరూ మంచి ఆలోచన చేసి ఇలాగే అందరూ కూడా చేసి ఇదో మార్గంలో వెళ్ళి అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్, కాకినాడ వాస్తవండి. నేను ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకుని రీసెంట్గానే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అది చేస్తూ నేను ఇలాగ రిసార్ట్ నా స్వీకరిస్తూ మా అమ్మ నాన్నగారు దీవెనలతో నేను రిసార్ట్ ఓపెన్ చేసుకున్నాను. సో ఎంప్లాయ్మెంట్కి, నిరుద్యోగులకి సహాయపడదాం అనుకున్న ఒక చిన్న కాన్సెప్ట్తో మా ఫ్రెండ్స్ అందరితో బిట్టు అలాగే వాళ్ళ సర్కిల్ అందరి ఫ్రెండ్స్తో ఇలాగా నేను ముందుకు రావడం జరిగింది. సో పార్టీలు ఏమన్నా ఉన్నా, ఫంక్షన్ చిన్న ఏమన్నా ఉన్నా కూడా మీరు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా. కోరమండల్ ఫెర్టిలైజర్స్ కాలుష్య నివారణకు తగినంత గ్రీన్ బెల్ట్ లేకుండా కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నారని, దీనిపై విచారించాలని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్
తుమ్మలపల్లి నాని డిమాండ్ చేశారు. కాకినాడలో గల పొల్యూషన్ బోర్డు ఈఈ శంకర్రావుని కోరమండల్ నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ తాలూకా గ్రీన్ బెల్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఫ్యాక్టరీ తగిన గ్రీన్ బెల్ట్ మరియు దానివల్ల వచ్చే పొల్యూషన్ గురించి మాకు వివరణ కావాలని చెప్పి ఆయనను కోరడం జరిగింది. అదే విషయం గురించి గతంలో స్టేట్ పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ శ్రీ పంచకర్ల సందీప్ని కలవడం జరిగింది. దీని నిమిత్తం ఈఈ శంకర్రావు కోరమండల్ ఫెర్టిలైజర్స్ కి కావాల్సిన దానికన్నా ఎక్కువ గ్రీన్ బెల్ట్ ఉందని, వారికి అదనపు గ్రీన్ బెల్ట్ అవసరం లేదని వివరించడం జరిగింది. మీకు దీని నిమిత్తం కావాల్సిన డాక్యుమెంట్స్ మేము అందజేస్తాం, మీరు కోరినచో అని చెప్పి తెలియచేయడం జరిగింది. మేము ఫ్యాక్టరీ దరిదాపుల్లో ఉన్న స్థానికులకు పొల్యూషన్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడమని వారిని కోరటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని, బీజేపీ నాయకులు కాళదండరాజ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు పుట్టా వీరప్రసాద్, గాంధీ, చిన్నప్పాజీ, విజయరామయ్య, నాగేశ్వరరావు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బంది దానివల్ల కలుగుతుంది అన్నది మా అందరికీ చాలా భయాందనకరంగా ఉంది. దాని గురించి మేము వివరాలు తెలుసుకోవడానికి అడిగితే ఎస్సీ గారు ఆల్రెడీ గతంలోనే వాళ్ళకి 3 ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ ఆల్రెడీ వాళ్ళకి ముందే ఉంది. దానివల్ల వాళ్ళకి ఎక్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. కాకపోతే మాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పక్కనున్న భూములు కూడా వాళ్ళు గ్రీన్ బెల్ట్కి అడుగుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండి మేము అది అడిగితే దానివల్ల వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ గ్రీన్ బెల్ట్ ఉందని చెప్పడం జరిగింది. మేము స్థానికులుగా అంటే బీజేపీ నాయకులు కాకుండా స్థానికులుగా కూడా మేము అడిగేది ఏంటంటే కాకినాడ ఆల్రెడీ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మాకు ఒక సీజన్ వచ్చేటప్పటికి ఆయిల్ కంపెనీస్ నుంచి వాటి నుంచి కూడా బోల్డ్ అంతా ఈ పొల్యూషన్ స్మెల్ వస్తూ ఉంది. దాంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కోరమండల్లో మాకు ఆల్రెడీ పెద్ద పెద్ద కట్టడాలు కనపడుతున్నాయి. దానివల్ల రాబోయే పొల్యూషన్ గురించి మాకు కొంచెం వివరించమని, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా చూడమని చెప్పి మేము ఎస్సీ గారిని కలిసి మేము చెప్పడం జరిగింది. నాయకుడిని కార్యకర్తగా ఇది అవుతుంది. పొల్యూషన్ బోర్డుకి రావడం జరిగింది. ఇప్పుడు వరకు ఉన్న ఇండస్ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. కాకినాడలో పొల్యూషన్ అయితే ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా కోరమండలో ఇంకా కొత్తగా కట్టడం పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక ఆందోళనతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్నీ చూసి చేస్తా అన్నారు. పొల్యూషన్ వల్ల జనాలు ఏ ఇబ్బందులు పడుతున్నారో మన అందరికీ తెలిసింది. ఇవాళ ఢిల్లీలో ప్రజలు ఎంత దారుణమైన ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధమైన బాధలు మనం పడకూడదు, మన ప్రజలు మనం కాపాడుకోవాలని మా పార్టీ మాకు చెప్పిన మాటల కొరకు మేము ముందుగానే మేల్కోవడం జరుగుతుంది. ఇది పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడతాం. ఇది అందులోకి మనకి ఎరువులు వాటి తాలూకు పొల్యూషన్ ఏమో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం విషయంలో. అందుచేత దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గానసభ ఆధ్వర్యంలో 122వ వార్షిక దసరా సంగీత నృత్య నాటకోత్సవాలు మొదటి విడత కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని సరస్వతి గానసభ అధ్యక్షులు కీర్తిశేషులు కేవీఎస్ ఆంజనేయముట్ట జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. మంగళవారం లంక తేజస్వి గాత్రం చేయగా, అంబటిపూడి కామాక్షి వయోలిన్ పైన, కార్తికేయ మృదంగం పైన, హనుమంతరావు ఘటం పైన వాయిద్య సహకారం అందించారు. బుధవారం విఘ్నేష్ ఈశ్వర్ గాత్రం చేయగా, గాయత్రి శివాని వయోలిన్ పైన, ప్రవీణ్ స్పార్ష్ మృదంగం పైన, హనుమంతరావు ఘట్టం పైన వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం జరిగిన సంగీత కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లిపూడి నాగేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ, లకరాజు సత్యనారాయణ, టిక్కు, శ్రీరామ నరసింహరావు, పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ రామారావుపేటలో వేయించేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చెప్పాడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలుపు నాగమల్లేశ్వరరావు, అరిపిరాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామత్ర నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
దసరా సందర్భంగా మన రామారావుపేట శివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు. ఈరోజు సౌందర్య లహరి అమ్మవారికి దానం చేస్తుంది. అలాగే కుంకుమ పూజలు కూడా విశేషంగా సాయంత్రం పూట 6:30 నుంచి 7:30 వరకు, 7:30 నుంచి 8:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన వెంకటేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొత్త కమిటీ వారం మేము ఇవన్నీ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాము. మీ అందరి దయ కూడా, మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలి. అలాగే వీరు గారు, మన టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, మాజీ కార్పొరేటర్ దీపికా గారు ఆధ్వర్యంలో, కొండబాబు గారి అభినందనలతో మా కొత్త కమిటీ అందరం కలిసి మన పూజా సిబ్బంది ఈవో గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని చాలా ఘనంగా అందరూ చేయవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీ హ్రీం పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో 4వ రోజు శ్రీ లలితాంబిక అమ్మవారు దేవి కుష్మాండ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలిత అమ్మవారికి అభిషేకాలు, శ్రీ సూక్త కుంకుమార్చన కార్యక్రమాలు కనుల పండుగగా జరిపిస్తున్నారు. హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ దత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ దత్ మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి అలంకరణ, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నామన్నారు. గత జన్మల నుంచి సంక్రమించే దోషాలను తొలగించి సకల కోరికలు అనుగ్రహించే కౌమారి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారిని కౌమారి అవతారంలో అలంకరించి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో పండితులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని దర్శిస్తూ వైభవంగా ప్రతిశ్రద్ధతో కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నారు. పండితోత్తములు, ఋషికులు సప్తశతి చండీ పారాయణ, మార్కండేయ పురాణంలో ఏ విధంగా అయితే పారాయణ చెప్పబడిందో అనుష్ఠాన క్రమం ఆ ప్రకారంగా సప్తశతి పారాయణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని కౌమారి మాతృకా రూపంతో కౌమారిగా అలంకరించడం జరిగింది. అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క, కుమారస్వామి యొక్క శక్తి స్వరూపం. స్కందశక్తిగా అమ్మవారిని చెప్పుకోవచ్చు. కుమార శక్తియే కౌమారి. ఆ అమ్మవారిగా మయూర వాహనంతో అలంకరించడం జరిగింది. అలాగే అమ్మవారికి అర్చన విధానాలన్నీ కూడా కల్పోక్త ప్రకారంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ సహస్రనామాలతో త్రిశతి ఖడ్గమాల ఇత్యాది అనేక స్తోత్రాలతో అమ్మవారి అర్చన విధానాలని జరుగుతూ ఉన్నాయి. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఒక్కొక్క రోజు చండీ హోమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ ఆలయానికి మూల స్తంభమైనటువంటి శ్రీ రాఘవరావు గారు విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నారు. వారు ఈవేళ వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ చండీ హోమం చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. ఈ ఆలయానికి అంతరాలయ నిర్మాణానికి ఎంతో సహకరించి ఉన్నారు వారంతా కూడా, వారి కుటుంబం. వారు ఇక్కడికి వచ్చి ఈవేళ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకోవడం కోసం ప్రత్యక్షంగా వారి గురించి సర్వసేవగా వారి రోజు సాయంత్రం వరకు జరిగే ఖర్చంతా వారి భరించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఎంతోమంది 10 రోజుల పాటు వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇది శరన్నవరాత్రి దీక్షలో భాగంగా జరిగే అద్భుతమైన కార్యక్రమం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చన విధానాలను జరుగుతూ ఇవాళ నుంచి సాయంత్రం దేవీ భాగవతం వ్యాస మహర్షి రచించినటువంటి 18 పురాణాల్లో ఒకటిగా విలసిల్లే శ్రీమద్ దేవీ భాగవతాన్ని ఇవాళ నుంచి ప్రవచనం 5 రోజుల పాటు చెప్పుకోబోతూ ఉన్నాం. అనంతరం నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, దర్బారు, హారతులు ఇవన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్, సర్వేజనా సుఖినో. కాకినాడ జగన్నాథపురం ఘాటీ సెంటర్ గాయత్రి నగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 30 సంవత్సరాల క్రితం గాయత్రి నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుండి అమ్మవారి ఆలయం నిర్మించి నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలతో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించడం, మహిళలతో ప్రతిరోజు కుంకుమ పూజలు, చిన్నారులతో కలశాల ఊరేగింపు, విద్యార్థులతో సరస్వతి పూజ, ఆఖరి రోజు అన్న సమారాధన, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఈవిడ కోరిన కోరికలు వెంటనే క్షిప్రప్రసాదిని అన్నట్టుగాను వెంటనే తీర్చేస్తుంది కోరికలు. అందరికీ చాలా మందికి చాలా కోరికలు తీరి
పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి పిల్లలు, అలాగే పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి పెళ్లిళ్ళు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు, ఎన్నెన్నో కోరికలు తీరి అందరికీ కూడా అమ్మవారికి అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ఈ అమ్మవారికి ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా పొద్దున్నే పంచామృతాభిషేకం, తర్వాత కుంకుమార్చన, అలా 3 పూట్ల అమ్మవారికి కైంకర్యాలు జరుపుతూ ఉంటాం, పూజా కైంకర్యాలు జరుపుతూ ఉంటాం. మూలా నక్షత్రం రోజున ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏంటంటే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే గనక మగపిల్లలైతే పంచీ టవలు, ఆడవారైతే చీర జాకెట్టు, తెల్ల వస్త్రాలు పెట్టుకుని ఆ రోజు వారి పేర పూజ చేస్తే వాళ్ళకి సంవత్సరం తిరగకుండా పెళ్లి అయిపోతుంది. అందుకని ఈ అమ్మవారిని చాలా మంది చాలా ఊళ్ళ నుంచి కూడా కళ్యాణ దుర్గా అని పేరు వాళ్ళే నిర్ణయించేసుకున్నారు. మేము నిర్ణయించకుండా వాళ్ళే కళ్యాణ దుర్గా అని అమ్మవారికి పేరు పెట్టుకుని చాలా దినదినాభివృద్ధిగా కోరిన కోరికలు తీర్చు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుసంపన్నంగా ఉంటున్నారు ఇక్కడ వారందరూ కూడా. అలాగే ఒక ఆవిడ చెప్తారు, ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ మన ఘాటీ సెంటర్లో ఉన్న గాయత్రి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ గుడి 30 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ గుడి నిర్మించిన దాతలు శ్రీ పాయల వెంకటరమణ గారు నిర్మించారు. అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ గుడి ఎంతో ప్రవర్ధమానమై వెళుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై అమ్మవారు వెలసింది. మరి అటువంటి అమ్మవారిని ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క పూజల్లో పాల్గొని అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని మంచి ఈ ఉత్సవాల్లో సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ తరపున ధన్యవాదములు తెలియజేస్తాం. ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చైర్మన్ మండపాక సుబ్బు పేర్కొన్నారు. పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో పేదలకు సహాయపడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సేవా కార్యక్రమాలతో తృప్తి కలుగుతుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. లంకా శివ శాంతి దంపతుల కుమార్తె కీర్తి సిరి షణ్ముఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఫౌండేషన్ కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1216వ రోజు పేదలకు భోజన వసతి, చీరల పంపిణీ చేశారు. కీర్తి సిరి షణ్ముఖ కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుక జరిపారు. పుట్టినరోజులు ఆర్భాటాలకు పోకుండా చిన్నప్పటి నుంచే పేదలకు సేవలందించే సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో శివ కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కీర్తి సిరి షణ్ముఖ మన మట్లపాలెం వాస్తవ్యులు లంకా శివ శాంతి మరి కుమార్తె జన్మదినం శుభ సందర్భంగా పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1216వ రోజు పేదలకు చీరలు భారీ ఎత్తున అన్నదానం కూడా జరగడం జరిగింది. మరి కీర్తి సిరి షణ్ముఖ రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అష్ట ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి లంకా శివ తెలుగుదేశం పార్టీలో ఫౌండేషన్లో మరెన్నో సేవలు అందించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. అనుమానాలకు తావు లేకుండా ఓటర్ జాబితా పరిశీలన చేపడుతున్నట్లు కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా గతంలో 2002లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వాటర్ లిస్ట్ తోటి ప్రజెంట్ 2025 వాటర్ లిస్ట్ని సరిపోల్చి వాళ్ళలో ఏ ఓటర్స్ ఉన్నారనేది ఐడెంటిఫై చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా మనం గత 2 రోజుల నుంచి బిఎల్ఓస్ తోటి ఎక్సైజ్ చేపిస్తున్నాం. అది ఎక్సైజ్ చేసిన తర్వాత ఓటర్స్ ఎలక్టర్స్ మ్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్ని ఉన్నతాధికారులకి సబ్మిట్ చేయవలసింది. దానిలో భాగంగా ఈ ఎక్సైజ్ చేస్తాం. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ వద్ద గల శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 3వ రోజు అమ్మవారి ఆలయం వద్ద స్థానిక నాయకుడు శంకర్ నారాయణ బ్రదర్స్ సౌజన్యంతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న మహిళలకు శంకర్ నారాయణ పూజా ద్రవ్యాలు అందించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అర్చకులు మహిళలతో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున ఆలయం వద్ద చిన్నారులకు సామూహిక సరస్వతి పూజలు చేయించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు దండు మహంతి లక్ష్మణరావు, స్థానిక నాయకుడు ఈశ్వర్, మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇలాగే వచ్చి ఫాలో చేస్తున్నారు. దానికి మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు ఇలాగే ప్రతి
భక్తులు కూడా అందరూ ఆదరించి ఈ యొక్క కార్యక్రమాలు జరిపించాలని మరి కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పూజలకి సరిపడా సామాన్లు కూడా ఆ యొక్క శంకరనారాయణ గారు కూడా మాకు చాలా అందజేయడం జరుగుతుంది. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ యొక్క దుర్గంతాలు ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండి చల్లగా దీవించాలని కోరుకుంటున్నాం. జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా కష్టాల్లో ఉన్న నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు వెన్నపు ప్రసాద్ పాల్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల విముక్తి కాలనీలో జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో లెప్రసీ వ్యాధిగ్రస్తులకు మెడిసిన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ వ్యవస్థాపకులు వెన్నపు ప్రసాద్ పాల్ లెప్రసీ వ్యాధిగ్రస్తులకు మెడిసిన్ రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పాల్ మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను ప్రదర్శిస్తూ ఈ సేవా కార్యక్రమం ద్వారా అనారోగ్యంతో ఉన్న వారికి స్వాంతన ఆరోగ్యం కలిగించాలన్నారు. కార్యక్రమంలో జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ సభ్యులు పాల్గొన్నారు. విముక్తి కాలనీ కుష్టు వ్యాధిగ్రస్తులకు మెడిసిన్ కిట్లు మా జేజీఎం చర్చ్ తరఫున అందించడం జరిగింది. మరి ప్రభు వీరందరినీ దీవించాలని, అలాగే వీరికి ప్రతి నెల కూడా మేము భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యేసుప్రభు వారు చెప్పారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. ప్రేమించడం అంటే వారికి సహాయం చేయడం. మరి దేవుడి ప్రేమను ఏ రీతిగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ప్రభువు కూడి వచ్చిన వారందరినీ దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ మెడికల్ కిట్లు మా బ్రదర్ రవిమోహన్ గారు స్పాన్సర్ చేశారు. ప్రభు వారిని దీవించిన గాక. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ ఏఎంజీ స్కూల్ వద్ద గల శ్రీ దుర్గా భవానీ వీధిలో శ్రీ దుర్గా భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గరగల పానుపు కార్యక్రమం, జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. సందర్భంగా శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని పానుపై ఉంచి పాటలు పాడి ఆమెకు మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానిక భక్తురాలు పద్మావతి ఆధ్వర్యంలో జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని కుండలపై జ్యోతులను వెలిగించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీన భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ చేసి విజయవాడ వెళ్లి శ్రీ దుర్గాదేవిని దర్శించి దీక్షలు విరమించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యమే ప్రతి కుటుంబానికి బలమని, మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలని, క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు అన్నారు. కరప పీహెచ్సీ వద్ద స్వచ్ఛనారీ స్వశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎంఎల్హెచ్పి సౌజన్య అధ్యక్షత వహించగా జనసేన మండలాధ్యక్షులు బండారు మురళి, టీడీపీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న, రాష్ట్ర జనసేన కార్యదర్శి గంగాధర్, భోగిరెడ్డి కొండబాబు, యాళ్ల వీరవెంకట సత్యనారాయణ, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ సయ్యద్ అఫ్రోజ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏసురత్నం, వైద్య సిబ్బంది, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్, అలయన్స్ సౌత్ ఇండియా ట్రెజరర్ వడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి విచ్చేసిన వారికి యాళ్ల వీరవెంకట సత్యనారాయణ భోజనం, వసతి మరియు ఏర్పాట్లు సహకరించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఐసీడీఎస్ సిబ్బంది ఏ విధమైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, అలాగే అంగన్వాడీ ఇచ్చే ఆహారం అన్ని వివరంగా తెలియచెప్పడం, స్త్రీలు ఏ విధంగా స్వయం పరీక్షలు చేసుకోవాలి వివరంగా చెప్పడం జరిగింది. కార్యక్రమంలో మురళి, గంగాధర్, రమేష్, కోన వెంకటలక్ష్మి, ప్రసాద్ తదితర కూటమి నాయకులు ప్రసంగించడం జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కేంద్ర మరియు రాష్ట్ర కూటమి ప్రభుత్వ అధినేతలు మోదీ, బాబు, పవన్లకు ఈ సందర్భంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు. అధిక సంఖ్యలో ప్రజలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, ఎంఎల్హెచ్పీలు తదితరులు పాల్గొన్నారు. టెస్టులు చేస్తే ఫ్రీగా 15 మంది డాక్టర్స్కి వచ్చినాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా నేను సూపర్ అనుకునే డాక్టర్లే, కానీ ఎవరు ఎప్పుడు చేయించుకోరు. సో మీరందరూ కూడా పరీక్ష చేయించుకోండి. అలాగే జెంట్స్ అందరూ కూడా, మీరు పెద్దవాళ్ళందరూ కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత, అలాగే డాక్టర్ చెప్పిన మందులు కరెక్ట్గా టైంకి వేసుకోవడం ఒకటి అలవాటు చేసుకోండి. తెలియకపోతే డాక్టర్ని అడగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు షుగర్ మాత్రలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఇవాళ షుగర్ తగ్గిందని బాగానే ఉన్నానని ఒకటి ఎక్కువ మింగుతున్నారు, ఒకటేమో తక్కువ మింగుతాం, ఒక్కొక్కరేమో 2 రోజులు మానేసి రోజు వేసుకుని ఇలా రకరకాలుగా ఉన్నారు. అలా కాకుండా డాక్టర్లు ఏది సూచించారో ఆ మందులు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందాక హాస్పిటల్లో నైట్ సర్వీస్ అందట్లేదు అన్నారు. ఇది ఎమ్మెల్యే వరకు వెళ్లాల్సినంత అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఎవరైతే నైట్ డ్యూటీ చేస్తున్నారమ్మో చాలామంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. ఎవరు స్టాఫ్ నర్సులో నాకు తెలియదు, కానీ డ్యూటీలో ఉన్న ఏ నర్స్ అయినా ఖచ్చితంగా స్పందిస్తే డాక్టర్ ఆన్ కాల్ చేస్తారు. ఆ నర్స్ ఏమో ఫస్ట్ ఎయిడ్ చెప్పాల్సిన అవసరం నర్సుకు ఉంది. వాళ్ళు చెప్తే వాళ్ళు డాక్టర్ ఆన్ కాల్లో డాక్టర్ కూడా స్పందించకపోతే అప్పుడు ఇబ్బంది, కానీ ఈ లోపల మీరు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా స్టాఫ్ నర్సులు అందరూ కూడా మీరు ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాను. అంటే ఎందుకంటే ఒకరికి చెడ్డపరిస్తే మనం 10 మందికి చెడ్డపరుస్తుంది. ఆ విధంగా మనం బిహేవ్ చేయకుండా వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అలాగే త్వరలో అన్నదాతలు కూడా అందరినీ కలుగుతాం. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నదాతల సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గానగంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 5వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ దంటు కళాక్షేత్రంలో శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కళావేదిక సభ్యులు ఎస్పీ బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబుర్ర రామరాజ్ ఎం రామారావులు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహించడంలో బాలుకు సాటి ఎవరూ లేరన్నారు. ఎస్పీ బాలుకి కాకినాడతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతికంగా మరణించినప్పటికీ మధురమైన గీతాలతో మరియు కళాకారుల హృదయాల్లో చిరస్థాయిగా బతికే ఉంటారన్నారు. అర్ధ శతాబ్ద కాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను ఎస్పీ బాలు వేశారన్నారు. ఎన్నో పాటలతో మనల్ని ఉర్రూతులొగించిన ఈ గాన గంధర్వుడు మనల్ని విడిచిపెట్టి 5 సంవత్సరాలైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక సభ్యులు ఎన్ ఇజ్రాయెల్ రాజు, సిహెచ్ ధర్మరావు, జె సాల్మన్ రాజ్, వీరభద్రరావు, రమణ, పిపి శాస్త్రి, భాస్కర్, సత్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక నుండి ఈరోజు బాలు గారు మన దగ్గర లేరు, మన మధ్య లేరు అనే బాధతో మేము ముందుకు వచ్చి ఉన్నాము. ఆయన పాట ప్రతిరోజు మేము ఆర్కెస్ట్రాలో పాడడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మేమందరం కళాకారులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాలుగారితో వాయించిన కళాకారులు, ఆయన పాడుతుంటే కాకినాడ వచ్చినప్పుడు దగ్గరుండి చూసిన కళాకారులు, మేమంతా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మర్చిపోలేని దినములు ప్రతిదినం మేము గడపాలన్న ఉద్దేశంతో ఈ బాలు స్మారక కళావేదిక అనేది స్థాపించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇది 5వ సంవత్సరం మేము కార్యక్రమాలు చేయడము, అన్నదాన కార్యక్రమాలు చేశాము, పేదవాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి వర్ధంతికి అలాగే మేము ఇక్కడికి వచ్చి మేము దంటు కళాక్షేత్రం వారు సలహా మేరకు వారు ఇచ్చినటువంటి ఆమోదం ఇక్కడ మీరు ఎప్పుడన్నా మీరు బాలుగారి కార్యక్రమం చేసుకోండి అని వాళ్ళు మాకు ఇచ్చినటువంటి భరోసాతో మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మేము ఇట్టి రీతిగా బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఫోటోకి పూలమాలలు వేసి మా కళాకారులందరం కలిపి నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి దగ్గర కూడా బాలుగారు మీ ప్రక్కనే ఉన్నారని మేము ఆశపడుతున్నాం. ప్రతి పాటలోనే బాలుగారు ఉన్నారు, ప్రతి నోట బాలుగారు ఉన్నారు. బాలుగారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. అది జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేపట్టడం. బాలు స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డి రామరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ కళాకారులందరూ కలిసి మేము బాధప్త హృదయాలతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహానుభావుడు వేల పాటలు పాడి మాకు వరంగా అందించారు. ఎలా అంటే ప్రతిరోజు మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ, పెళ్లి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్రోగ్రామ్స్లో కానీ, ఏ ప్రోగ్రాంలోనైనా ఆయన పాట లేకుండా మేము కాలం గడపట్లేదు, రోజు గడవట్లేదు. అందుచేత వారు మాకు స్ఫూర్తిగా ఎన్నో వేల పాటలు మాకు అందించి, మీరు హాయిగా నా పాటలు పాడుతూ బ్రతకండి అనే మహానుభావుడు పైలోకాల నుంచి మమ్మల్ని చూస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన గాయకులే కాదు, దర్శకులు, నటులు, అదేవిధంగా ఎన్నో టీవీ కార్యక్రమాలకు ఆయనే మార్గదర్శకంగా ఉండి టీవీ కార్యక్రమాలు కూడా ఈ విధంగా చేయాలి అని అందరికీ నేర్పించి ఆయన ఒక మాదిరిగా ఉండి ఎన్నో వేల కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆయన మేము స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో వేల కార్యక్రమాలు చేస్తూ మా కళాకారులు అందరూ జీవనోపాధి చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకుని మేము జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా ఎస్పీ బాలు స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఏర్పాటు చేసిన డి రామరాజు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా టౌన్ సౌండ్ టెక్నీషియన్స్ మరియు వార్నర్స్ అసోసియేషన్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకినాడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలు గారు కూడా మీతో ఉన్నారని మేము నమ్ముచు సెలవు తీసుకుంటాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా వాసులందరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. మెడికల్ కాలేజీల నిర్వహణలో పీపీపీ మోడల్ వద్దు. రౌండ్ టేబుల్ సమావేశం నాయకులు డిమాండ్. ప్రతిరోజు ఒక్కరోజు 1 గంట సమయాన్ని పరిశుభ్రత కోసం కేటాయించాలి. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నగరపాలక సంస్థ కమిషనర్ భావన సూచన.
ఘనంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. వీణాపాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.